సిబిఐ గవర్నమెంట్కి అప్పగించాల్సిన 46,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి మీరు మోసం చేస్తున్నారు. మనీ లాండరింగ్ నేరం కింద ఫెరా యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నాన్సెన్స్. ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? మీ పర్సనల్ ల్యాప్టాప్ కంప్యూటర్. ఇది నాదేనని ఎవరు చెప్పారు? మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు. వారి ప్రాణానికి ఏ ప్రమాదం జరగదని నాకు ప్రమాణం చేయండి. వారికేం కాదమ్మా. ఎంత పని చేసావమ్మా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? కట్టుకున్న పెళ్ళ ఎక్కడైనా మొగుడిలా పోలీసులకు పట్టిస్తుందా? నేను నెత్తి మీద పెట్టి ఒక్క మాట, ఇంకొక మాట కూడా తను ఎవరనకూడదు. తను నా కోసం ఈ పని చేసింది. తన స్థానంలో ఏ ఆడదున్నా ఈ పనే చేసి ఉండేది. నే వచ్చే వరకు, నే రాకపోయినా తన్నెవరూ బాధ పెట్టకూడదు. క్షమించండి. ఇదే మంచి అవకాశం. ఇవాళ వాడిని జైల్లో పెట్టి లేపారాయండి, లేదా ఏదో విధంగా తప్పించుకొచ్చేస్తాడు. అది కుదరదు సార్. శివాజీ నోట్తో పాస్వర్డ్ చెప్తేనే ఈ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులోని ఆధారాలన్నీ చెడిపోయే విధంగా ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ని సెట్ చేసి పెట్టాడు. ఎ వెరీ క్లవర్ అల్గారిథం. దీన్ని ఓపెన్ చేయకుండా శివాజీని నేరస్తులని కోర్టులో నిరూపించలేమే. అయితే వాడిని విచారణకని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చిత్తగబాది కంప్యూటర్ ఓపెన్ చేయించండి. వాడు మొదలెట్టిన కాలేజ్, హాస్పిటల్, ఇండస్ట్రీస్, మిల్లే కాదు, ఒక్క టాయిలెట్ కూడా ఉండకూడదు. వాంగ్మూలం తీసుకుని వాడిని అక్కడే క్లోజ్ చేసేయండి. కస్టడీలో చస్తే రిస్క్ అండి, మేము ఇరుక్కుంటాం. అయితే విచారణ పూర్తయ్యాక తిరిగి జైలుకి తీసుకెళ్తున్నట్టు బాడీని వ్యాన్ లో ఎక్కించండి. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి పెడుతున్నట్టుగా వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రౌడీల చేత వాడిని షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి. అయ్యా, నేను ఏసీ ఆఫీసులో జీపు డ్రైవర్ని. మీ సాయం పొందినాడల్లో నేను ఒకనయ్యా. సావుకు సిద్ధమైన మా అమ్మకి మీ ఆసుపత్రిలో నేను అయ్యా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చారు. చాలా థ్యాంక్స్ అయ్యా. కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి వెళ్ళినట్టు వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రౌడీల చేత వాడిని షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి. డాక్టర్, మీరు నాకు పెద్ద సహాయం చేయాలి. వాంగ్మూలం తీసుకుని వీళ్ళు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు. నేను ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకుపోగలను. కానీ చట్టం దృష్టి నుంచి శివాజీ ఫౌండేషన్ తప్పించుకోలేదు. నేను ప్రజలకు చేసిన మంచి పనులు కొనసాగాలంటే ఒకే ఒక్క దారి ఉంది. వాళ్ళు నా నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి ముందే నే ప్రాణం వదలాలి. దేవుడి మీద మీ మీద భారం పెట్టి నే ప్రాణం వదిలేస్తాను. తర్వాత ఇక మీరే అంతా చూసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా నాలాగే ఉన్నా ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి ఉమాదేవి, నువ్వు ఊహించినట్టే జోస్యం ఫలించబోతుంది. చూసావా? జోస్యం కన్నా నేను నీ మీద పెంచుకున్న ప్రేమకే శక్తి ఎక్కువ ఉమాదేవి. మరో జన్మెత్తైనా సరే నేను తిరిగి నిన్ను చేరుకుంటాను. ధైర్యంగా ఉండవు. అయ్యో, వారు ప్రాణాలతో ఉండాలని కదా నేను ఈ పని చేసింది. చివరికి అనుకున్నట్టే జరిగింది. మీరే వారిని ఎలాగైనా కాపాడాలి. లెట్స్ గో.
ఓపెన్ చేయి. ఓపెన్ చేసే ఉంది కదా. ఏంటి ఎగతాళా? నువ్వేదో చెప్తేనే ఓపెన్ అవుతున్నట్టుగా, అదేంటో చెప్పు. మర్చిపోయాను. ఏంటి చెప్పాడా? లేదు సార్. ఏయ్, ఏంటలా చూస్తూ నిచ్చున్నారు? కాళ్ళు కీళ్ళు పిరిచేయండి, చెప్తాడు. కొట్టవయ్యా, కొట్టవయ్యా. కొట్టలేను సార్. ఏ సార్ నా కూతురు వారి కాలేజీలోనే ఫ్రీగా మెడిసిన్ చదువుతుంది సార్. నా చేతులతో కొట్టలేను సార్. నువ్వు కొట్టవయ్యా, నిన్నే కొట్టవయ్యా. క్షమించండి సార్, నా తమ్ముడు వారి మిల్లోనే పనిచేస్తున్నాడు. వారిని నేను కొట్టలేను సార్. అందరినీ బయటికి వెళ్ళమను. వెళ్ళడయ్యా, బయటికి వెళ్ళడే. వీడికి నేను తిరిగి ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది. ఒకటి, రెండు, మూడు. ఏంట్రా లెక్కలేస్తున్నావు? తిరిగి ఇవ్వాలి కదా. నిన్ను ప్రాణాలతో వదిలితేనే కదా. మర్యాదగా కంప్యూటర్ ఓపెన్ చెయ్యి. ఏయ్! సార్ ఆపండి సార్, మాకంటే ఘోరంగా కొడుతున్నారు. కంప్యూటర్ ఓపెన్ చేయకుండా చచ్చిపోతారు సార్. సార్ అన్కాన్షియస్ అయిపోయాడు సార్. మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. ఓయ్ డాక్టర్ని వెంటనే రమ్మనయ్యా. రండి డాక్టర్. ఏమైంది? చనిపోయాడు. ఎప్పుడు? ఎంతసేపు అయింది? ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఎలాగయ్యా? మీరు కొట్టిన దెబ్బలకు వాడు చచ్చూరుకున్నాడు. ఉండండి. సార్ ఆంధ్రజ్యోతి నుంచి మాట్లాడుతున్నాం. శివాజీ గారిని పోలీస్ కస్టడీలో కొట్టి చంపినట్టుగా వార్త వచ్చింది. అది నిజమా సార్? ఎవరైనా చెప్పింది? అంతా ఒట్టి అబద్ధం. ఫోన్ పెట్టండి. ఎస్, టీవీ 9 నుంచి మాట్లాడుతున్నాం. శివాజీ పోలీస్ ప్రెస్కి న్యూస్ లీక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతలో ఎలా అయిందయ్యా? వాడు ప్రజలకు కాస్త మంచి చేశాడు కదా, ఎవరో ఎక్కడో హెల్ప్ చేస్తున్నట్టున్నారు. సరే వదిలే, బాడీని ఇమీడియట్ గా వ్యాన్లో ఎక్కించి బయలుదేరండి. ప్లాన్ లో ఏ మార్పు లేదు. వీడియో పోనీ. ఓయ్ అందరూ టీ తాగండి. అరే భాయ్, ఈ రస్తా సూర్యాపేట వెళ్తుందా? వెళ్తాయా? ఎంత దూరం ఉంటుంది?
ఆక్సిజన్ ఆన్ చేయండి. ఉర్వారుకమివ బంధన సార్ పనైంది.